హాయ్ బ్రోస్, నమస్తే వ్యూయర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి టాపిక్ డిస్కషన్ చేసే ముందు మనం ఒక ప్రార్థన చేస్తాం. దాంతో ఎంతమంది అర్థం చేసుకుంటారు, గెస్ చేస్తారు చూద్దాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మా గురువు గారు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్యాలతోటి వాళ్ళ కుటుంబ సమేతంగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి టాపిక్ అండి, మాస్టర్ గారు, ఉపాధ్యాయులు గారు, గురువు గారు. టాపిక్ వచ్చేసి అండి, మొక్కయ వంగంది మానయ వంగున. ఉపాధ్యాయులు గారు ఉన్నప్పుడు ఒక స్టూడెంట్కు, ఒక విద్యార్థికి ఉండవలసింది అణకువ, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుంది? ఉపాధ్యాయులు సీరియస్గా, గురువు గారు ఎంత సీరియస్గా ఉంటారో శిష్యుడు గారు కూడా అంతే సీరియస్గా మనం చదువు నేర్చుకోవాలి. ఈ చదువు నేర్చుకోకుండా ఇప్పుడు ఏమున్నది, ఒక డైలాగ్ వస్తుంది, మొక్క వంగందా మానవ వంగున. ఇది 30, 40, 50 సంవత్సరాల కిందటి నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చాకనే అసలు నా మొక్కను పట్టించుకోవద్దు, నా మానని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక మొక్కనే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతున్నాం, మానవుతున్నాం మేము. కానీ ఆ రోజుల మా మొక్కకు అంటు మొక్క కట్టడము, లేకపోతే ఒక కర్రను నిలబెట్టడము, ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పెరుగుతున్న చెట్టుకు కొద్దిగా సెట్ చేయడం. అంటే ఒక చెట్టుకే ఒక పాలోడు, ఒక కూలోడు, ఒక తోటమాలి అవసరం అన్నప్పుడు ఒక విద్యార్థికి ఒక గురువు ఎంత అవసరమో మీకు అర్థం చేసుకోండి. చెట్టు యొక్క తోట యొక్క యజమాని ఆ ఓనర్ అయితే, మరి ఈ విద్యార్థి యొక్క యజమాని ఎట్లా ఆలోచించాలి? ఆ తోట యొక్క యజమాని పాలేరు గురించి, తోటమాలి గురించి ఆలోచించినట్టే నీ తండ్రి కూడా, నా తండ్రి కూడా నా గురువు గారి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే చెప్పే గురువు గారు పద్ధతి గలవారు, ప్రవర్తనలో మంచిగా ఉండేవారైతే వారు నా కొడుకును భవిష్యత్తులో చాలా ఆదర్శవంతమైన పురుషుడిగా తయారు చేస్తారు. అందులో ఉదాహరణ ఆదర్శ పురుషుడు శ్రీరాముడు, దశరథ మహారాజుడు, రఘోత్తమ పురుషుడు సీతారాముడు, రాముడు. ఎందుకంటే అతను కూడా పెరిగింది గురువుల దగ్గరనే ఎక్కువ శాతం. ఇప్పుడు కూడా నేను కూడా అదే చెప్తున్నా. మనకు సుందర్ పిచ్చే, సత్యనారాయణ, మహేంద్ర సార్, చాలా నారాయణ్, అడోబ్ సిస్టమ్స్, అలానే సీఎం, పిఎం, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ ఒకప్పుడు శిష్యులే. గురువు స్టేజ్కి వచ్చారు. వారు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నారు. మనం శిష్యులం ఇప్పుడు, వారు గురువులు. వారి మాట మనం పాటించినాం అనుకో, మరి పరిపాలన సిద్ధాంతాలు అన్నీ మంచిగా ఉంటాయి. అలానే మనం గురువు గారి పట్ల ప్రవర్తన ఉండాలి. కానీ ఇప్పుడున్న సిస్టంలో గురువు మన మీద చెయ్యేస్తే మనం అడ్డమైన కేసులు పెడతాను. అసలు మనం ఏం తప్పు చేశాం? అసలు గురువుగారు ఏం తప్పు చేశారు? కొట్టడమే తప్ప? అధిక కొట్టడం, టార్చర్ చేయడం అంటే అలాగా చేయడం తప్పు. కానీ ఒక గురువు ఒక శిష్యుని దండించకుండా దారిలోకి తీసుకురాలేం. నేను చెప్తాను కదా, నన్ను కూడా బీభత్సంగా కొట్టిరు. అంత బీభత్సంగా అంటే మీరు బర్రె మీద దెబ్బలు కొడతా చూసినావా? ఆ మాదిరిగా మా నాన్న బెల్ట్ పట్టి కొట్టిండు. నేను 7వ తరగతి నుంచి, నాకు తెలిసిన వరకు ఇంగిత జ్ఞానం 7వ తరగతి నుంచి వెళ్ళి 9వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ఆల్మోస్ట్ నేను చదివేటప్పుడు ఎప్పటికీ 3 లేకపోతే 4 సబ్జెక్టులే పాస్ అయ్యాను. మిగిలిన 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. అప్పుడు మా నాన్న ఏం చేసి తెలుసా? చెప్పుకుంటే మీకు ఉత్సాహపడుతుంది, కానీ నాకు మాత్రం కంట్లే కారం పొడి పెట్టి ఎక్కడ విడి పారిపోతాడా అని షెట్టి ఇప్పి కాలు చేతులు కట్టి ఎండలు పెట్టి, పోలయ్యా, ఎందుకు పోలయ్యా నువ్వు నీ కొడుకుని ఇట్లా వేస్తాను అంటే, నీకేమున్నది, నా కొడుకు జరిగిపోతాను, నా కొడుకు బడి డుమ్మా కొట్టి బేవార్స్గా తిరుగుతాను అని గురువు పాత్ర తీసుకున్నాడు. ఎందుకంటే గురువు తర్వాత గురువు తండ్రి, ప్రథమ గురువు మనకు విద్యా బోధన చేసే టీచర్ గారు. నా టీచర్కు నేను అప్పుడు ఎట్లా భయపడుతుంది తెలుసా? బయటికి నేను షాప్కో తిరగడం కోసమో, తిండి కోసమో, లేదా దోస్తానతోటి మొత్తం చిల్లరగా తిరగడం కోసం వెళ్తే రోడ్డు మీద కనబడితే మాకు ఇక ఉంటుంది కదా, లోపల చిడ్డీలు తడిసిటి పిలిచి, ఎందుకు వచ్చావు, దేనికోసం వచ్చావు, షాపుకా, తీసుకెళ్తా అక్కడ వరకు, కుక్కలు ఏమైనా ఉంటాయని. అలానే మెడికల్ షాపా, మరి ప్రిస్క్రిప్షన్ ఏది, లేదా టాబ్లెట్లు ఏవి అని ఇంటి దాకా తీసుకెళ్లేవాడు. నీ కొడుకు 2 సబ్జెక్టులు మంచిగా చదవట్లేదు, నీ కొడుకు ర్యాంక్ వచ్చింది, చాలా గొప్పవాడు, అలా మెచ్చుకునేవారు, తిట్టేవారు. తండ్రి ఏం చేసేవాడు తెలుసా? సార్, నా బిడ్డకి ఏం చేస్తారో తెలియదు, నా బిడ్డ నా కన్నా లెక్క చవట మారిన కూలి కావద్దు, దరిద్రుని కావద్దు, నా కొడుకుకు విద్యా బోధన చేయండి. ఏం చేస్తారో తెలియదు, నేను తన్నే వరకు దంతానా, కానీ మిగిలినంతా మీదే. నేను ఎందుకంటే పొద్దుగాల లేసి నేను ఒకరికి పెట్టాను,
కానీ నా కొడుకు నీ చేతిలో పెడతాను, మన బంగారు భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది అని చెప్తే టీచర్ ఏం చేసేవాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ల మీద హోంవర్క్లు, మాట వినకపోతే ఇక ఉంటుంది కదా. సో కొట్టందే దండించలే దాడికి రాదు, అది దండం పెట్టందే మనం మార్గం తెలియదు. అందుకే అంటారు కదా, నలుగురికి నువ్వు నమస్కారం చేయి మర్యాద, అప్పుడు నలుగురు నీకు మార్గాన్ని చూపిస్తారు. చాలా అబ్బాయి మంచోడు, చాలా ప్రవర్తన గలడు, చాలా విలువ గలడు. ఎందుకంటే చదువుకుంటే ఆ విలువ వస్తుంది, ఆ ప్రవర్తన తెలిసి ఆ విలువ వస్తుంది, మంచి ప్రవర్తన ఉంటే ఆ విలువ వస్తుంది. అలానే గురువుగారు కొట్టిరని గురువుగారి మీద మనము కోపం తెచ్చుకోవద్దు. గురువు అంటే ఎవరు? మన బెస్ట్ ఫ్రెండ్. మన తండ్రి కూడా ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నా కల్చర్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మై ఫాదర్, మై మామ్, సో మై బ్రదర్, మై సిస్టర్. అది కాదు, గురువు నీ బెస్ట్ ఫ్రెండ్, గురువే నీ బెస్ట్ వీళ్ళని అనుకుంటాను కదా, కాదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నిలబడుతుంది అంటే దానికి కారణం నీ గురువు. నీ భవిష్యత్తు సంఖ నాకింది, నువ్వు అమలు పని చేస్తాను, నువ్వు కూలి పని చేస్తాను, నువ్వు రోడ్డు మీద పడ్డావు, దానికి నిందించవలసింది ఎవరు? నువ్వు. ఎందుకంటే గురువును బ్లేమ్ చేసింది నువ్వు, నీ తల్లిదండ్రులను బ్లేమ్ చేసింది నువ్వు, అసలు నీ జీవితాన్ని సంఖ నాకించుకున్నది నువ్వు. కాబట్టి నిన్ను బ్లేమ్ చేసుకోకుండా నా అయ్యి ఇవ్వలేదు, నా గురువు ఇవ్వలేదు, నా టీచర్ ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, వేల లక్షల నౌకరు తీసుకుంటారు టీచరు, మమ్మల్ని ఏం పట్టించుకుంటారు, కార్లు వస్తాడు, ఐరన్ షర్ట్లు వస్తాడు, ఖద్దరు బట్టలు వస్తాడు. ఇదెందుకు? ఒక విద్యార్థికి టీచర్ మీద ఫోకస్ కాదు, నీ టాలెంట్ మీద ఫోకస్. నువ్వేంటిది? నేను ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అది కాదు, నువ్వు ఒక టాలెంట్ ఉన్న మేధావి. నీ టాలెంట్ని నీ గురువు పట్ల చూపించు. సార్ ఈయన ఎలా తయారు చేయాలి, నేను ఎలా తయారు కావాలి, ఇది ఎలా తయారు చేస్తారు, ఇది ఎలా చదవాలి, ఇది ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్, ఇక్కడ 10th రావాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చింది, మరి 10thలోనే ఆ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి, ఇక్కడ ఎందుకు రావు. అలానే సార్ మీరు నన్ను ఎందుకు కొట్టారు, నన్ను కొట్టకుండా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి, అసలు నేను తిరిగితే తప్పేమున్నది, నేను తిడితే తప్పేమున్నది అని అడిగి చూడు. కొట్టరు, దానికి వివరణ ఇస్తారు, అదే ఉపాధ్యాయులు. అదే మీ నా అయ్య అయితే బద్దలు భాషంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు గురువు పొజిషన్ తీసుకోలే, వాళ్ళు బాధ్యత పొజిషన్ తీసుకున్నారు. తల్లిదండ్రులు మనం చూడడం ఒక బాధ్యత. ఒక 20-25 సంవత్సరాల వరకు మనను ఒక స్టేజ్ వరకు నిలబెట్టి మర్యాదపూర్వకంగా మనం అదేమంటారు మన వంశగౌరవం కాపాడి ఆఖరికి ఒక పిల్లని తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి బయటికి పంపడం, అది తండ్రి పాత్ర, అదే గురువు పాత్ర. నువ్వు ఇచ్చేది కొన్ని రోజులే, ఆ కొన్ని రోజులు ఎంత 20-25 సంవత్సరాల వరకు లోపలనే ఉంటాయి ఆ కొన్ని రోజులు ఆ గురువు పాత్ర. ఎందుకంటే నువ్వు ఎంతోమంది గురువులు చూస్తావు, 10th వరకు ఒక గురువుని చూస్తావు, ఇంటర్లో ఒక గురువుని చూస్తావు, డిగ్రీలో ఒక గురువుని చూస్తావు, పీజీలో ఒక గురువుని చూస్తావు. ఆ తర్వాత నువ్వు వృత్తిపరంగా నీకు నీకు ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా గురువే. ఎందుకంటే ఇంతమంది దగ్గర అంతమంది గురువుల దగ్గర నువ్వు నేర్చుకున్న వినయం అంటే ఆ లాస్ట్ గురువు నీకు తిండి పెట్టే గురువు తప్పకుండా నేర్చుకోవాలి. లేకపోతే ఈగోలోకి పోయి అహంకారానికి పోయి నేను రెడ్డిని, నేను ఆదిని, ఈదిని, ఎస్టీని కూడా నన్ను ఆ మాట ఈ మాట మాట. అరే నువ్వు శిష్యుల దృష్టిలో ఈ శిష్యుల మైండ్లో ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే గురువు కూడా ఇలాంటి ఆలోచించారు. కాబట్టి గురువును మించిన దైవం లేరు, గురువే నీకు రెండో దైవం. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం కదా, ఈ గురువు రెండో ప్రత్యక్ష దైవం. కాబట్టి గురువును నిందించడం ఇప్పటి నుంచేలా బంద్ చేయడు నా మై డియర్ ఫ్రెండ్స్. అని తండ్రి కంటే గురువు పాత్ర ఎంతో గొప్పదో అని. అంటే నేను చేసిన తప్పు, కానీ నాకు ఇష్టం వచ్చినట్టు చేసిన, కానీ వారికి ఇష్టం వచ్చినట్టు నాకు తీసి ఇచ్చి బయటకు పంపొచ్చు కదా. ఎందుకంటే గురువు అలా చేయలేడు. ఎందుకంటే చదువుకున్నట్టు కదా, వీని జీవితాన్ని ఆగం చేయొద్దు. అలానే చదువుకున్నట్టు జీవితాన్ని నిలబెడతారు, మిగిలిన లాస్ట్ బెంచర్ జీవితం సంకనాకిస్తారని కాదు. గురువు గారి ఫోకస్ ఏంది ఎప్పటికీ లాస్ట్ బెంచర్ మీద ఉన్నదంట. వినిపిస్తుందా అర్థమైందా అని లాస్ట్ బెంచిన వాళ్ళని అడుగుతారు, ముందు బెంచ్లను అడగరు. ఎందుకంటే గట్టిగా మాట్లాడతారు కాబట్టి ఫస్ట్ వినపడేది ముందు బెంచర్లకి, లాస్ట్ బెంచర్లకు కాదు. వాళ్ళు ఫోకస్ చేసేది లాస్ట్ బెంచర్ల కోసం. కానీ లాస్ట్ బెంచర్స్ ఏమనుకుంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు, అసలు సార్ మంచిగా చెప్పట్లేదు అని అడిగి తీసుకొస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే గురువు దండించింది, మనం దండం పెట్టండి, మన మంచి ప్రవర్తన ఇవ్వండి, మన సొసైటీలో కాదు మనం ఎక్కడ బతకలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానా, ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు CEO, సో సుందర్ పిచై మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అండ్ ఆల్సో మహేంద్ర సార్, అండ్ మనకు ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయవేత్తలు, కవులు, కవయిత్రులు, అలానే మంచి లేడీస్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు, అలానే బిజినెస్ మ్యాగ్నెట్స్, ఎంటర్ప్రీనియర్స్,
వాళ్ళే కాదు, బస్సు నడుపుకునే వాళ్ళు, ట్రైన్ నడుపుకునేవాడు, ఫ్లైట్ నడిపేవారు, హెలికాప్టర్ నడిపేవాళ్ళు, ఆఖరికి మన కార్లు మనం నడుపుకునే వాళ్ళం కూడా ఒక గురువు మాట వింటనే మనకు ఒక స్థాయికి వచ్చినాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మంచి జీతాలు, మంచి బిల్డింగ్లు, మంచి కార్లు. మరి గురువు పాత్ర లేకపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళం? కరెక్ట్ చెప్పాలంటే మంచి గురువు దొరకకపోతే మనం అమాలి పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం. ఎందుకంటే మంచి గురువు దొరికిండు, కానీ మంచి ప్రవర్తన మన దగ్గర లేదు, మంచిగా అనుకోలేదు, మనం వినలేదు. జీవితం సంఖ నాకుతుంది అంటారు కదా, వాంది గక్కనే రోడ్డు పక్కకు పనులు మనం పనులు చేసుకోవడం. ఏమైందిరా అంటే చదువుకోలేదు అని అంటారు. ఏం చెప్తానోరా? ప్లేట్లు కడుగుతానా. ఎందుకురా అంటే, సార్ నాకు చదువు అబ్బలేదు సార్, నాకు డబ్బులు లేవు సార్, మా అయ్య పెట్టలేదు సార్, చదువుకు అయ్య పైసలు పెట్టలేదు సార్. ఇది అందుకే నేను అంటనా, పెట్టను సంగతి పోని, మరి పైసలు పెట్టి లేకపోతే సీటు దొరికి మరి వాడు చదివే విషయంలో మాత్రం మరి విద్యార్థి తన యొక్క సీరియస్ పాత్ర ఎందుకు పోషించడం లేదు? మరి ఎందుకు ఈ గురువును మనను ఈ రోజున తప్పుగా మనం బాధ్యతగా తీసుకుంటున్నాం, తప్పు పట్టిస్తున్నాం? ఏం అవసరం? ఎందుకంటే అంత పెద్ద గొప్పవాడైన జై శ్రీరామ్ నేను చెప్తున్నాను. శ్రీరాముడు, దశరథ రాముడు, సీతారాముడు, ఆది పురుషుడు. ఎందుకు అతను అంటారు? తన యొక్క వినయ విధేయతలు తన యొక్క గురువు పట్ల చాలా చూపించుడు. ఒకటి చెప్పరా, తన ఫ్యామిలీ పట్ల ఇచ్చే విధేయత కంటే తన గురువు పట్ల విధేయతనే బాగుంటుంది. అలాగే మై డియర్ యంగ్ జనరేషన్స్, ఒకటి చెప్తున్నాను, టీచరు మిమ్మల్ని కొట్టండి, తిట్టండి, మీరు మంచి ప్రవర్తనలోకి రాలేరు. టీచరే తప్పు చేస్తున్నాడు, టీచర్ కరెక్ట్ వస్తలేడు, టీచర్ ముందు వెళ్తున్నాడు, టీచర్ ముందు పోతున్నాడు, ఇవన్నీ మనకెందుకు? మరి నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో, నువ్వు ముందొస్తానంటే నేను ముందొస్తాను టీచర్ ఛాలెంజ్ చేస్తారు. యాక్చువల్లీ టీచర్స్ అందరు టైంకి వస్తున్నారు. మీరు స్టూడెంట్స్ తప్పు చేయడం తప్పేం లేదు, తప్పులు జరుగుతుంటాయి. స్టూడెంట్ జీవితం అంటేనే తప్పులు. మీ తప్పులను సరిదిద్దడమే ఆ గురువు యొక్క బాధ్యత. మీరు గురువుని మాత్రం నిందించకండి. కానీ నిందించే గురువులు కొందరు ఉంటారు. ఇప్పుడు మనం గురువుగారు ఇంత టాపిక్ మాట్లాడుతున్నాం కదా, ఆ గురువు గారి యొక్క అసలైన గురువు మనం ఈ సెప్టెంబర్ 5 సర్వపల్లి రాధాకృష్ణ గారి గురించి మనం ఆ ఒక దినమున మనము ఎన్నో సభలు, సంస్కారం గురించి, అలానే సన్మానం గురించి, అలానే మనిషి ప్రవర్తన గురించి, మర్యాదల గురించి, స్టూడెంట్ యొక్క ఎయిమ్ల గురించి, వారి యొక్క గొప్ప భావాల గురించి మాట్లాడుకుంటామే. మరి ఆ సర్వపల్లి రాధాకృష్ణ గారు తన యొక్క రిటైర్మెంట్ రోజున తన స్టూడెంట్స్ తన యొక్క టాంగాకు ఎట్లా బండిలాగా ఉండి వెళ్ళేంత వరకు తన ప్రయాణాన్ని స్టేషన్ వరకు, బస్ స్టేషన్ నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు, నేను కూడా మర్చిపోయాను. కానీ అంతవరకు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ శిష్యుని యొక్క కొద్దిపాటి రుణాన్ని తీర్చుకుందామని ట్రై చేశారు. కానీ మనము ఈ తెలివితోటి మాట్లాడుతున్నాము, నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నేను చదువుతున్నాను, నేను కూడా అటో ఇటో చపాతి అటు ఇటు కాలవంగా ఒక పీజీ కంప్లీట్ చేశాను. దానికి కారణం నా గురువు గారి పేరు వచ్చేసి కృష్ణ సార్. అది నేను మానస స్కూల్లో చదువుకున్న రామగుండంలో. నా సెకండ్ ఫేవరెట్ గురువు వచ్చేసి నా 10th క్లాస్లో అండి రమేష్ సార్, కేసముద్రంలో మ్యాథ్స్ సార్. నాకు ఇంకో గురువు గారు అండి, నాకు మొత్తం సపోర్ట్గా ఉండి నా చదువుకే మార్గదర్శకంగా అన్నిట్ల ముందు తీసుకెళ్ళిండు వెంకటరెడ్డి సార్, కేసముద్రం. ఆల్మోస్ట్ నేను కేసముద్రంలో నేను మైబాద్లో చదువుకునేటప్పుడు విజ్ఞాన భారతి కాలేజీలో నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. కానీ మా గురువు గారు నన్ను దండించే అవకాశం ఉంది, 100% ఉంది. ప్రపోజ్ చేసిన, నేను అమ్మాయికి ఇష్టపడుతున్నాను, ప్రపోజ్ చేసిన, ఆ అమ్మాయి ఫ్యామిలీస్ వచ్చింది, సంథింగ్ చేశారు. కానీ ఆ గురువు గారు ఏం చేశారు? విజ్ఞాన భారతి ప్రిన్సిపల్ కృష్ణప్రసాద్ గారు, మా సార్, అలానే వెంకటరెడ్డి సార్ ముందుకు వచ్చి క్యాబిన్లో తీసుకెళ్ళి, నానా ఎందుకురా నానా, చదువుకోరా నాన్న, మంచి చదువుకుంటున్నావు, ఎందుకురా ఇవన్నీ, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళు కాలకాడికి వస్తారా, ఎందుకురా ఇదంతా అవసరమా రే నీకు అని నేను 4 తిట్టాను. అప్పుడు నాకు ఈ చౌక్ వారలే, ఈ చౌక్ ఇట్లా తీసుకొని ఈ చౌక్ ఇట్లా పంపించినాం. కానీ ఇప్పుడు అర్థమైంది గురువు గారు ఎలా ఉండాలనేది. సర్వపల్లి రాధాకృష్ణ తర్వాత నేను ఈ కృష్ణప్రసాద్ సార్ని వెంకరెడ్డి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా చెప్తున్నా కదా, నా పేరు రమేష్ గుంజా, నాది కేసముద్రం. నేను ఒకవేళ కేసముద్రంకి వెళ్తే మా వెంకటరెడ్డి సార్కు నేను ఇచ్చేంత వరకు గౌరవం ఇస్తాను. ఎందుకంటే వారు గురువు గారు. నేను బ్రతుకున్నంత వరకు ప్రతి ఒక్క గురువుకు గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఎందుకంటే
మాట్లాడని మనకు విద్యా బోధనలు చెప్పని ఆ గుడిలో ఉన్నట్టు దేవుడికి మనం ఎలా దండం పెడుతున్నామో, మనము మనకు దేవాలయం ఏంటిది? పాఠాలు విద్యా బోధన చేసే స్కూలు కాలేజీలు. మళ్ళీ అందులో దేవుళ్ళు ఎవరు? టీచర్లే, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు. సో వాళ్ళకు మనం దండం పెట్టాలి. కొబ్బరికాయ కొట్టకున్నా పర్లే, దండ లేకున్నా పర్లే, ఒక దండం అయితే పెడితే సరిపోతుంది కదా. సో ఆ విషయం మీకు చెప్పడం ఏమంటే, మన పేరు ఎలా మర్చిపోకుంటూ ఉంటున్నామో, మన తల్లిదండ్రులు ఎలా మర్చిపోకుంటూ ఉంటున్నామో, మన విద్యా బుద్ధులు నేర్పించిన ఆ ఉపాధ్యాయులకు, ఆ గురువులకు చాలా మనస్ఫూర్తిగా ఎప్పటికీ రుణపడి ఉండాలి. నేను రుణపడి ఉంటాను, మీరందరూ రుణపడి ఉండాలి. ప్లస్ గురువు పట్ల ఉన్నటువంటి శత్రుభావాన్ని మీరు కోల్పోయి, గురువు పట్ల మీకున్నటువంటి శత్రుభావాలను మర్చిపోయి, మీరు మిత్రుభావంతో తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీ యొక్క నైపుణ్యంగా కాపీరైట్ తెచ్చుకునే విధంగా మీరు ఎదగాలని ఆశిస్తూ, ఈరోజు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. హాయ్. ఒకవేళ నా కంటెంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఓకే, నాకు కామెంట్ రూపంలో నాకైతే చేయండి. అలానే ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో డోంట్ మిస్ ఇట్. రింగ్ ఎ బెల్. Bye. Thank you.